హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్ ఇస్తాను. ఛానల్ ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, నాబార్డ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీకు మంత్లీ శాలరీ కూడా 70,000 రూపీస్ శాలరీ అనేది ఇవ్వబడుతుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏ జాబ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుండి జాబ్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ గా రిలీజ్ అవ్వడం జరిగింది. యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల కోసం కాంట్రాక్ట్ బేసిస్ మీద హైర్ చేసుకోవడానికి అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేస్తూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ అలానే పిన్నెడ్ కామెంట్ లో ఇస్తాను, మీరు చెక్ చేయవచ్చు. అలానే వీడియో ఎండింగ్ లో మీకు బేసిక్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జాబ్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 12, 2026 వరకు అయితే టైం అనేది ఉంది. ఎంతో టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసిన తప్పకుండా ఈ వీడియో అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ లో ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అనేది కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. మీకు ఈ వెబ్సైట్ లింక్ కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ అలానే పిన్నెడ్ కామెంట్ లో కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది, మీరు చెక్ చేయవచ్చు. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే టోటల్ గా 14 డిపార్ట్మెంట్స్ లో జాబ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. క్లైమేట్ యాక్షన్ అండ్ సస్టైనబిలిటీ, ఎకనామిక్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్, గ్రాఫిక్ డిజైనింగ్, పిఆర్ అవుట్ రీచ్ డాక్యుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జియో ఇన్ఫర్మేటిక్స్, డెవలప్మెంట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మానిటరింగ్, ఫినాన్స్, యూఐ యూఎక్స్ డిజైనింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ డిపార్ట్మెంట్స్ లో ఇలా 14 డిపార్ట్మెంట్స్ లో చాలా రకాల జాబ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మనకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 12 జాబ్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. అలాగే ఫినాన్స్, ప్రాజెక్ట్ మానిటరింగ్, డేటా సైన్స్, ఎకనామిక్స్ సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. జాబ్ పోస్టింగ్ లొకేషన్ కూడా మీకు కరస్పాండింగ్ అని మెన్షన్ చేయడం జరిగింది, మీరు చెక్ చేయవచ్చు. నోటిఫికేషన్ పీడిఎఫ్ ని డిస్క్రిప్షన్ అలానే పిన్నెడ్ కామెంట్ లో లింక్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్ గా చదివి అప్పుడు అప్లై అనేది చేసుకోవచ్చు. వీడియో ఎండింగ్ లో మీకు బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ తెలియజేస్తాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి. జాబ్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మీకు వీడియో ఎండింగ్ లో తెలియజేస్తాను ఫర్దర్ గానే. అలానే ఈ జాబ్ కి కేవలం ఒక్క జాబ్ కి మాత్రమే మీకు అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పించారు, మల్టిపుల్ జాబ్స్ కి అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. జాబ్ కి వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమైతే అడిగారో అది మీకు November 1, 2025 కల్లా మీకు ఎక్వైర్ అయి ఉండాలి. జాబ్ కి అప్లై చేయాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మాక్సిమం 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్ కి అప్లై చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 35 ఇయర్స్ వరకు, ఓబీసీ అయితే 33 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అండి. కేవలం ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది, ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఇది నాబార్డ్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు జాబ్ అలవెన్స్, జాబ్ సెక్యూరిటీ అనేది లభిస్తుంది. మంత్లీ శాలరీ కూడా 70,000 రూపీస్ వరకు అయితే లభిస్తుందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మీకు ఫర్దర్ గా నేను తెలియజేయడం జరుగుతుంది, వీడియోని ఎండ్ వరకు చూడండి. జాబ్ డ్యూరేషన్ చెక్ చేసినట్లయితే మీకు ఫర్దర్ గా 1 ఇయర్ పాటు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు మాక్సిమం 3 ఇయర్స్ వరకు మీకు జాబ్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ 1 ఇయర్ లోనే మీకు మంత్లీ స్టైఫండ్ వచ్చేసి 70,000 వరకు మీకు మంత్లీ స్టైఫండ్ అనేది అందిస్తారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీ స్టార్టింగ్ అప్లికేషన్స్ అనేవి స్క్రీనింగ్ చేసి ఎలిజిబిలిటీ ప్రకారం మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయి ఉంటే మీకు మెయిల్ అనేది వస్తుంది, మీకు ఫర్దర్ గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని. మీ ఇంటర్వ్యూలో మీ పెర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని డైరెక్ట్ గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మరి ఇతర ఎగ్జామ్ అనేది ఉండదు. ఫైనల్ గా సెలక్షన్ కమిటీ చేసిన ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇంటర్వ్యూలో మార్క్స్ బేస్ చేసుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్ కి అప్లై చేసినట్లయితే మీకు రకరకాల జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ, మెడికల్ ఫెసిలిటీలు, లాంజ్ ఫెసిలిటీలు,
రకరకాల జాబ్ అలవెన్స్లు కూడా మీకు లభిస్తాయండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఈ జాబ్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మీరు స్టార్టింగ్ 1 ఇయర్ వర్క్ చేసినట్లయితే మీకు లెటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అలానే లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ కంపెనీలో వర్క్ చేసినట్లు ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ఫ్యూచర్కి. జాబ్కి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 150 రూపీస్ అప్లికేషన్ ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ జాబ్కి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. వీడియో ఎండింగ్లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. కేవలం 150 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. వేకెన్సీస్ కూడా మనకి బాగానే ఉన్నాయి. తప్పకుండా జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా మీకు ఈ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 5 నుంచి అయితే ప్రతిదీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో కూడా ఇక్కడ 12 పాయింట్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ప్రతిదీ క్లియర్గా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. అలానే మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఏ విధంగా అప్లోడ్ చేయాలో కూడా ప్రతిదీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. తప్పకుండా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసి అప్పుడు అప్లై చేసుకోండి. తప్పకుండా జాబ్కి అప్లై చేయడానికి January 12, 2026 వరకు అయితే టైం ఉందండి. పైన మెన్షన్ చేసిన ప్రకారం మీకు టోటల్గా 14 డిపార్ట్మెంట్స్లో అయితే జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చెక్ చేయవచ్చు. మీరు చాలా రకాల జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. జాబ్ పోస్టింగ్ కూడా మీకు ఇక్కడ కరస్పాండెంట్గా ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ప్రతి జాబ్కి సెపరేట్గానే మెన్షన్ చేయడం జరిగింది. మీరు క్లైమేట్ యాక్షన్ అండ్ సస్టైన్ ఇవన్నీ ప్రతిదీ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు అండి. క్లైమేట్ యాక్షన్ అండ్ సస్టైనబిలిటీ విభాగంలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మీరు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి విత్ మినిమం 60% మార్క్స్. లేదా మీరు ఈ ఫీల్డ్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా సరే 55% మార్క్స్తో ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే ఎకనామిక్స్కి సంబంధించిన యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మీరు ఎకనామిక్స్ లేదా అప్లైడ్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, ఫినాన్స్, పబ్లిక్ పాలసీకి సంబంధించి పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి విత్ మినిమం 55% ఆఫ్ మార్క్స్. మీకు ట్యాబ్లు, పవర్ బిఐ లాంటి విజువలైజేషన్ టూల్స్ గురించి వర్కింగ్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డేటా సైన్స్ డిపార్ట్మెంట్లో యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఏఐ అండ్ డేటా సైన్స్ విభాగాల్లో BE బీటెక్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% మార్క్స్ అనేవి అడుగుతున్నారు మీకు BE బీటెక్లో. అలానే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఫీల్డ్స్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చండి. అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ డిపార్ట్మెంట్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్కి సంబంధించి మీరు డిజిటల్ మీడియాలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు గ్రాఫిక్ డిజైనింగ్ డిపార్ట్మెంట్లో యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. ఇలానే ప్రతి డిపార్ట్మెంట్కి మీకు సెపరేట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. పేజ్ నెంబర్ 11 నుంచి పేజ్ నెంబర్ 14 వరకు ఈ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకుని మీరు ఏ జాబ్ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చెక్ చేసి అలానే మీకు ప్రతి జాబ్కి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మీరు ఫర్ సపోజ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే మీరు ఈ ఫీల్డ్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలానే ప్రతి డిపార్ట్మెంట్లో మీరు ఏ జాబ్కి అప్లై చేద్దాం అనుకున్నా సాఫ్ట్వేర్ టెస్టింగ్కి సంబంధించి మీరు యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్కి అప్లై చేద్దాం అనుకున్నా మీకు మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలానే మీకు ఇక్కడ చెప్పిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సాఫ్ట్వేర్ టెస్టింగ్కి అప్లై చేయాలి అంటే కంప్యూటర్ సైన్స్, ఐటీ ఫీల్డ్స్లో బ్యాచిలర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదా పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ప్రతి డిపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ విభాగానికి సంబంధించి అలానే అడ్మినిస్ట్రేషన్, క్లైమేట్, సస్టైనబిలిటీ డిపార్ట్మెంట్స్కి సంబంధించి చాలా జాబ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. గ్రాఫిక్ డిజైనింగ్కి సంబంధించి కూడా ఎడిటింగ్ జాబ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అడోబ్ ఇలాంటి టూల్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇది ప్లస్ పాయింట్ అవుతుందండి. మీకు మినిమం ప్రతి జాబ్లో కూడా మీరు ఏ జాబ్కి అప్లై చేద్దాం అనుకున్నా మీకు ఆ ఫీల్డ్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఆ జాబ్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్లో అలానే పిన్నుడ్ కామెంట్లో మీకు అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. మీరు అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి,
అలానే ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఎంటర్ చేసి ప్రతి డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. అలానే మీ ఫర్దర్గా మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఆ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసి మీరు ఫర్దర్గా పేమెంట్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ అనేది రిజిస్టర్ చేసినట్లు అవుతుంది. ఈ జాబ్కి సంబంధించి కానీ లేదా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే మీరు నాకు కామెంట్ సెక్షన్ ద్వారా రీచ్ అవ్వచ్చు. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.